హలో ఎవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. భద్రకాళి విజయ్ ఆంథోనీ గారి 25th ఫిలిం. విజయ్ ఆంథోనీ గారు అంటే మ్యాక్సిమం ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరంటూ ఉండరేమో. నాకైతే బిచ్చగాడు సినిమా నుంచి విజయ్ ఆంథోనీ గారి సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను. లిటరల్గా ఈయన ఎంచుకునే స్టోరీస్ చాలా బాగుంటాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ స్టోరీస్ పరంగా కానీ ఈయన యాక్టింగ్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈయన తీసుకునే స్టోరీస్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అలాగే ఈ భద్రకాళి మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళి చూసేద్దాం. ఈ భద్రకాళి ఫిలిం విజయ్ ఆంథోనీ గారి 25th ఫిలిం. ఈ సినిమా గురించి విజయ్ ఆంథోనీ గారు తెలుగులో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా సినిమాపై మరీ అంత బజ్ ఏం రాలేదు. కానీ సినిమాపై ఎక్కడో ఒక పాజిటివిటీ. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మనందరికీ ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి, మోటివ్ ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది. హీరోగా విజయ్ ఆంథోనీ, వాగై చంద్రశేఖర్ గారు, సునీల్ కృపాలాని గారు, సిల్ మురుగన్ గారు, తృప్తి రవీంద్ర గారు, కిరణ్, డ్రీనీ బూట్, రియాజిత్ మరియు మాస్టర్ కేశవ్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్గా ఉండింది అరుణ్ ప్రభు గారు. ఇక ఈ సినిమాకు ప్రొడ్యూసరు అలాగే మ్యూజిక్ డైరెక్టరు మన విజయ్ ఆంథోనీ గారే. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, రాష్ట్ర సచివాలయంలో ప్యూన్గా మన హీరో పనిచేస్తుంటాడు. అక్కడ ఉన్న అందరికీ టీ కాఫీలు అందిస్తూ ఉంటాడు. ఇక అదే ఆఫీస్లోనే అందరి లొసుగులు తెచ్చిన ఒక మీడియేటర్గా ఎదుగుతాడు. ఇక తన పొజిషన్ అక్కడ ఎలా ఉంటుందంటే, ఒక అడుక్కునేటోడిని ధనవంతునిగా చేయగలడు. అలాగే ఒక ఎస్ఐని కానిస్టేబుల్గా కూడా మార్చగలడు. ఈ సినిమాలో విజయ్ ఆంథోనీ గారి క్యారెక్టర్ పేరు కిట్టు. ఇక కిట్టు తన పని తాను చేసుకుంటూనే రాష్ట్రపతిగా పోటీ చేసే ఒక బడా బిజినెస్ మ్యాన్, ఎకానమిస్ట్ అంబాసిడర్కే వ్యతిరేకంగా వెళ్తాడు. ఇక్కడ హైదరాబాద్లో ఉండి దేశ రాజకీయాలను కాకుండా ప్రపంచ మార్కెట్ను శాసించే అంబాసిడర్ను ఎలా ఎదుర్కొన్నాడు, అంతటి సామర్థ్యం అసలు హీరోకి ఎలా వచ్చింది, అసలు అభయాంకర్ చేసిన తప్పులేంటి, అభయాంకర్కి కిట్టుకి ఉన్న సంబంధం ఏంటి, అసలు అభయాంకర్కి అలాగే హీరోకి మధ్య శత్రుత్వం మొదలవడానికి కారణం ఏమిటి అనేది సినిమాలో చూసి తెలుసుకోవాలి. మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఫస్ట్ హాఫ్ నుంచి స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ చాలా బాగా మన డైరెక్టర్ గారు రాసుకున్నారు. హీరో ఇంట్రడక్షన్, ఆయన చేసే పని అవన్నీ కూడా ఒక సింగిల్ సాంగ్లో చూపిస్తేస్తాడు. సినిమా స్టార్ట్ అవ్వడమే సినిమా డైరెక్ట్ స్టోరీ. ఎక్కడే కానీ ల్యాగ్ లేకుండా బాగా తీసుకున్నారు. కానీ ఇంటర్వెల్ ఒకటి కొద్దిగా క్లైమాక్స్ మాదిరి అనిపిస్తుంది. అదొకటి కొద్దిగా మైనస్లా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇలా ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తర్వాత స్టోరీ ఒక లేయర్లోకి వెళ్ళే కొద్దీ మరింత గ్రిప్పింగ్గా మారడం అనేది ఇంప్రెస్ చేస్తుంది. మంచి డైలాగులతో, అదేవిధంగా చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్తో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ స్టోరీని కొద్దిగా ఎంగేజింగ్గా ముందుకు నడిపిస్తాయి. అలాగే విజయ్ ఆంథోనీ నుంచి స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ వీటి విషయంలోనే కాకుండా హీరోగా కూడా ఒక యాక్టర్గా చాలా బాగా చేశారు. తన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ను తను చాలా ప్రజెంట్ చేశారు. అలాగే సిల్ మురుగన్, సునీల్ కృపాలని వాళ్ళ క్యారెక్టర్లలో మంచి సాలిడ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చి ఈ సినిమాకి కొద్దిగా ప్లస్ పాయింట్గా తయారయ్యారు. అలాగే వీళ్ళతో పాటు ఇంకా ముఖ్య నటులు వాళ్ళ క్యారెక్టర్లు ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు. ఇక వీటితో పాటుగా ఈ సినిమాలో చాలా సీన్స్లో ఆడియన్స్లో మంచి ఇంపాక్ట్ ఉంటుంది. రాజకీయాల కోసం ఒక ముసలైన వివరించిన విధానం, సన్నివేశం, సినిమాలో స్కామ్ రివీల్ చేసిన సీను, కిటుపై కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ సినిమాలో చాలా బాగుంటాయి. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు హీరో చెప్పే డైలాగులు వింటారు. అంత ఇంట్రెస్టింగ్గా సినిమా చూసే విధంగా ఉంది. నిజమే, ఇందులో జరుగుతున్నది నిజమే, ప్రజెంట్ ఇక్కడ మన సిచ్యువేషన్ ఇలాగే జరుగుతుంది అనే విధంగా అందరం కనెక్ట్ అయిపోయాం. అలా ఉంది సినిమా. ఒక సందర్భంలో హీరో 3 కోట్ల మంది దించిన తల ఎత్తకుండా సోషల్ మీడియా చూస్తున్నారంటూ డైలాగ్ చెప్తాడు. అది 100కు 100% నిజమని చెప్పచ్చు. ఇలాంటి డైలాగులు సినిమాలో చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా డైరెక్టర్ గారు రాసేశారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఇట్లాంటి సినిమాలు మన దగ్గర ఎక్కువ ఆడవేమో అని అనిపిస్తుంది. ప్రజెంటు మన రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి,
పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఎలా ఉన్నారు అనేది ఈ సినిమాలో చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. ఇక యాక్టింగ్ పరంగా విజయ్ ఆంటోనీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒంటి చేత్తో సినిమా నిలబెట్టినట్టుగా తన యాక్టింగ్తో ఇరగదీశాడు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. కానీ మనోళ్ళందరికీ నచ్చుతుందో లేదో చూడాలి. ఎందుకంటే ఫ్యాక్ట్స్ బయటికి చెప్తే పొలిటికల్ పరంగా కానీ లేదా మన లైఫ్ తగిన సినిమాలు కానీ అటువంటివి మనకు నచ్చవు కదా. అలాగే అభయాంకర్ పాత్ర చేసిన యాక్టరు బడా నిర్మాతగా, రాష్ట్రపతి అభ్యర్థిగా, వీటితో పాటు విలన్గా కళ్ళతోనే యాక్టింగ్ చేస్తాడు. స్పెషల్ ఆఫీసర్ రామ్ పాత్రలో చేసిన కిరణ్ గారు కూడా తన క్యారెక్టర్కి న్యాయం చేశాడు. మ్యూజిక్ కూడా బాగుంది. కొన్ని సిచ్యువేషన్స్లో సినిమాను మ్యూజిక్ కాపాడింది అని కూడా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కాస్త ఎడిటింగ్ పడి ఉంటే బాగుండేది. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. హిట్ అనే చెప్పచ్చు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఏమంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, అలాగే విజయ్ ఆంటోనీ గారి యాక్టింగు, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా ఏమంతగా అనిపించదు. అలాగే టైటిల్తో అసలు సినిమాకు సంబంధమే లేదు. ఈ సినిమాకు అసలు ఆ టైటిల్కు కొద్దిగా కూడా సింక్ లేదనిపించింది నాకైతే. కొన్ని చోట్ల సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. అలాగనే సెకండ్ హాఫ్ మొత్తం బాగాలేదని కాదు, కొన్ని ల్యాగ్ సీన్లు ఉన్నాయి. మొత్తానికి భద్రకాళి సినిమా బాగా ఉంది. నన్ను అడిగితే ఈ సినిమాకు 5కు 3 రేటింగ్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి.